జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు సాధ్యమా? వక్ఫ్ బిల్లు కానీ జమిలి ఎన్నికలు కానీ అంటే వక్ఫ్ బిల్లుకి అయితే ప్రాబ్లం లేదు. హాఫ్ మెజార్టీ చాలు, దానికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, అది చేసేయగలుగుతుంది రెండు సభల్లో కూడా. అలాగే జమిలికి సంబంధించి మాత్రం 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. రాజ్యసభలో 240 సీట్లకు గాను ఎన్డీఏ ప్రస్తుత బలం 112. అలాగే ఒక 7 దాకా వీళ్ళు ఉంటారు, దాన్ని ఏమంటారు, నామినేటెడ్ వాళ్ళు, అది కలిపితే 119. ప్రతిపక్షాలకి 85 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 164 ఓట్లు అవసరం. లోక్సభలో మొత్తం 540 స్థానాలు ఉంటే ఎన్డీఏకి 292 ఉన్నాయి. అక్కడ 2/3 మెజార్టీ అంటే 364 మంది సభ్యులు కావాలి. ఇప్పుడు దాదాపుగా పార్టీల పరంగా చూస్తే 35 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. జమిలి ఎన్నికలంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధమని ప్రభుత్వం చెప్తుంటే మా వల్ల కాదు, మాకు చేత కాదు అంటే రేపు పొద్దున ప్రజల ముందు అబాస్పాలయ్యేది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటుగా INDIA భాగస్వామ్య పక్షాలైనటువంటి తృణమూల్ కానీ కమ్యూనిస్టులు కానీ తమిళనాడులో స్టాలిన్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికలు పెడతానంటే వద్దని చెప్పడం అంటే అమాయకత్వం కదా. అయితే డేటుకు సంబంధించి ముందా వెనక అన్నటువంటిది ఉంటుంది, కానీ ముందస్తు ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం వస్తానంటే వద్దనేటటువంటిది ఉండదు. కాబట్టి అట్లాంటి వాళ్ళని నమ్ముకుంటుంది. లేదు అంటే వీళ్ళందరూ కలిపి బిల్లు ఆపితే అదిగో మేమైతే ముందుకు వెళ్ళడానికి సిద్ధపడితే చేతకాని వాళ్ళు వీళ్ళు అని చెప్పేందుకు సిద్ధపడుతోంది.